వెల్కమ్ టు ప్రైమ్ 9 నేను స్వాతి హెడ్లైన్స్ చూద్దాం. ఆషామాషిగా తీసుకోవద్దు, ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇవ్వద్దు. స్థానిక ఎన్నికలపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం. మూసీ భూసేకరణలో వేగం పెంచండి, ఫేజ్ 2కి త్వరగా టెండర్లు పిలవాలన్న సీఎం రేవంత్. కొండా సురేఖ చిన్నారెడ్డిపై వేటుకే మొగ్గు, హైకమాండ్దే అంతిమ నిర్ణయమన్న మల్లు రవి. అనుమతి రాకుండానే సీఎం అమెరికా వెళ్లారన్న కిషన్ రెడ్డి, మోడీ పాక్ వెళ్లలేదా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి. ఏపీలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు, డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వానికి హైకోర్టు డెడ్లైన్. ఇస్లాం ప్రకారం హిజాబ్ తప్పనిసరి కాదు, యూనిఫామ్ స్కూల్ నిర్ణయమన్న అలహాబాద్ హైకోర్టు. బీహార్లో సీఎం ఇంటి ముట్టడికి విద్యార్థుల యత్నం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల రద్దుకు డిమాండ్. గాల్వాన్ ఘర్షణ తర్వాత మళ్లీ సాధారణ స్థితికి సంబంధాలు, చైనా టూర్లో సరిహద్దు వివాదాలపై అజిత్ దోవల్ చర్చలు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఓ పక్క ఓట్లు తొలగించి మరోవైపు బీసీ రిజర్వేషన్లను కోర్టులు కొట్టేసిన సమయంలో స్థానిక ఎన్నికలను ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించబోతోందో చూడాలని నేతలను అలర్ట్ చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయనే నమ్మకం లేకపోయినప్పటికీ ఎక్కడా కూడా ఏకగ్రీవం కావద్దని జగన్ నేతలకు సూచించారు. కార్యకర్తలకు నేతలు అండగా నిలిస్తేనే అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు నేతలకు అండగా ఉంటారని తెలిపారు. జరపాలనే ఉద్దేశంతో చేసిన పనులు కావు అన్నట్టుగా కొన్నిసార్లు అనిపిస్తాయి. ఒకవైపునేమో 44 లక్షల మంది ఓటర్లు లేరు అని ఒకవైపున ఈల ప్రభుత్వం చేసిన ఎస్ఐఆర్ రిపోర్టే చెప్తా ఉంది. మరోవైపున ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల లిస్టును తయారు చేస్తున్నారు. లేని ఓట్లు ఉన్నట్టుగా చూపించి ఎన్నికలకు పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే హైకోర్టులు ఎలా ఒప్పుకుంటాయి, ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకుంటుంది అనేది పక్కన పెడదాం. ఎందుకంటే ఒకవైపున ఓట్లు లేవని వీళ్ళే చెప్తున్నారు. అంటే లేని ఓట్లను ఉన్నట్టుగా ఓటర్ లిస్టు తయారు చేసుకుని ఎన్నికలకు పోవడం అన్నది చట్ట ప్రకారం నేరమే. బీసీలకు సంబంధించి 34% రిజర్వేషన్స్ అని ఆంధ్రాలోనే ఇక్కడే మనం చేసినప్పుడే కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసినా కూడా అది వేరే విషయం. మనం అంతకన్నా ఎక్కువగానే స్థానిక సంస్థల్లో మనం బీసీలకు ప్రాధాన్యతలు ఇచ్చటం. కానీ ఒకవైపున కోర్టు కొట్టేసిన జడ్జిమెంట్లు ఇక్కడే ఉండగానే మరోవైపున ఈయన అదే జీవో మళ్ళా ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు పోతా ఉన్నాడు. కాబట్టి ఈయన ఉద్దేశం అసలు ఎలక్షన్ జరుపుతాడా జరపడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాగా ఉంది. మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాను. పోలీసులకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా గట్టిగా మెసేజ్ చెప్పండి. కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి 2 ఏళ్ళు కూడా పూర్తయిపోతాయి. ఎవడైనా కూడా ఏ పోలీస్ అధికారైనా కూడా పదవి దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. డిజిటల్ బుక్లోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేసిన అధికారి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని పీసీసీ చీఫ్ కు నివేదిక ఇచ్చింది క్రమశిక్షణ కమిటీ. అలాగే చిన్నారెడ్డిని కూడా ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని సూచించింది. వీరిద్దరి వ్యవహారం పార్టీకి ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయని అభిప్రాయపడింది. ఇలాంటి సమయంలో చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని ఇద్దరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది క్రమశిక్షణ కమిటీ. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు పీసీసీ చీఫ్ నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్టును రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు నివేదిక పంపారు పీసీసీ చీఫ్. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి, అప్పుడే నాయకులకు పార్టీకి గౌరవం ఉంటుందని అన్నారు మల్లు రవి. ఇద్దరిపై కఠిన చర్యలు ఏంటనేది పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏదైతే
రిపోర్టు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది. క్రమశిక్షణతో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కింద క్యాడర్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవిస్తారు. ఆ గౌరవించడం ద్వారానే రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు ఉంటాయి. వరంగల్లో పర్యటించారు మంత్రి కొండా సురేఖ. కొండా సుష్మితా పటేల్ వివాదం తర్వాత తొలిసారి వరంగల్కు వెళ్లారామె. రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సొంత జిల్లాలో కాంగ్రెస్ నేతల తిరుగుబాటు తర్వాత సురేఖ పర్యటించడం ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దుపై రాజకీయ రగడ ముదురుతోంది. తన పర్యటనను అడ్డుకోవడం ముమ్మాటికి వివక్షేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ ఇప్పటికీ గుజరాతీగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. ఈరోజు పెట్టుబడులు తెలంగాణకు వస్తే గుజరాత్కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి కొంత ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈరోజు నా పర్యటనను అడ్డుకున్నారు. వాళ్ళు చెప్పిన లెటర్లో క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్స్ డిక్లైన్ అంటే వాట్ ఈస్ పొలిటికల్ యాంగిల్? నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీది గుజరాత్, రేవంత్ రెడ్డిది తెలంగాణ. ఇదే కదా మీ పొలిటికల్ యాంగిల్? ఇదే కదా మీ వివక్ష? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా కేంద్రం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వానికో లేక ఇంకోవరకు వచ్చే నష్టం ఏం లేదు. అడ్డుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. నీది గుజరాతు, నేను కాంగ్రెస్, నువ్వు బీజేపీ, అందుకే మాకు ఇవ్వలేదు అనేటువంటి ఒక వితండవాదం స్థాయి తగ్గి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దుపై పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. భారత వ్యతిరేక శక్తులను కలిసేందుకే సీఎం అమెరికా వెళ్లారు అనుకున్నారని ఈటెల ఆరోపించగా జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోడీ అనధికారికంగా పాక్ వెళ్తే తప్పులేదా అని ఆయన ప్రశ్నించారు. లండన్ పోయినావు, ఎవరిని కలుపుతామనుకున్నావు? ఎవరైతే ఆ దేశంలో ఉండి ఈ జాతి పట్ల, ఈ దేశం పట్ల విషయాన్ని చిమ్ముతారో వాళ్ళే కదా నువ్వు కలిసింది. ఇవాళ న్యూయార్క్ మేయర్ మమ్దాని ఏమంటాడు? ఒక ఉగ్రవాదంతో పోడుతాడు కదా మోడీ గారిని. నీలాంటి విచ్ఛిన్నకర శక్తులతో నాలాంటి వాడు డ్యాన్స్ పంచుకోలేని చెప్పినటువంటి వాడు మమ్దాని. ఆయన కలుస్తాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు బాబు? నీ చరిత్ర ఏంటి, మా చరిత్ర ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిని కలుస్తున్నాడు. దాని మీద బీజేపీ ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్పింది. అన్అఫీషియల్ గా ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ లో ల్యాండ్ అయినప్పుడు ఇది అధికార పర్యటన, అది అనధికార పర్యటన. దీని మీద తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచన చేయాలి. దీనికి జవాబు బీజేపీ ఈటెల రాజేందర్ గారు అండ్ అరవింద్ గారు. మీ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్లో పర్మిషన్ లేకుండా దిగినందుకు ఫ్లైట్ ల్యాండింగ్ అయింది, మీరు ఏమన్నా దానికి జవాబు చెప్పండి ఫస్ట్. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ల్యాండ్ పూలింగ్పై స్పష్టమైన విధానం రూపొందించాలని సూచించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఎసైన్ భూముల సేకరణపై స్పష్టమైన విధానం తయారు చేయాలని, మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2కి త్వరగా టెండర్లు పిలవాలన్నారు సీఎం. ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి వచ్చే రుణాలపై దృష్టి పెట్టాలని, మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయం టెండర్లను వెంటనే పిలవాలని ఆదేశించారు రేవంత్. అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటించారు. రాయదుర్గంలో సుజ్లాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. కణేకలు మండలం పులికేరలో సుజ్లాన్ సంస్థకు చెందిన S144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లను
లోకేష్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది. ఏపీలో అన్ని ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. తిరుపతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ నెంబర్ 1 గా ఉండనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Anantapur and to lay foundation to the next phase of growth in our renewable energy journey, because it is not merely about a project. For us, this is a statement of confidence from the entire renewable energy ecosystem that yes, Andhra Pradesh is back, Andhra Pradesh is ready, Andhra Pradesh will be number 1 in renewable energy sector. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వంపై జగన్ అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఎన్నికలు నోటిఫికేషన్ ఏ క్షణమైనా వచ్చే పరిస్థితి. ఇది రకరకాలుగా కామెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వాళ్లకు దిశానిర్దేశం, చంద్రబాబు నాయుడు గారు మా స్థానిక ఎన్నికలను సరిగా నిర్వర్తించలేడు, రఫ్గా పోతాడు, మీరు ధైర్యంగా ఉండండి, అన్ని స్థానాలు పోటీ చేయండి, మీరు ఎలా పోటీ చేసేది నేను అబ్జర్వేషన్లో పెడతా, ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఉండే వాళ్ళు ఎలా చేస్తారు, పోటీ ఎలా చేపిస్తారు, ఆ తర్వాత వాళ్ళకు సపోర్ట్ ఎలా చేస్తారనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ డెమోక్రసీ పరంగా జరిగే మా కూటమి ఎన్నికలు స్పష్టంగా తను గతంలో 2020 కరోనా టైంలో మొదలైన ఎలక్షన్ ఓ సంవత్సరం వాయిదా పడి 2021లో ఈ రాష్ట్రంలో ఎలక్షన్లే జరగలే. తెలుగుదేశం పార్టీ ఆ రోజు వద్దనుకొని స్టాప్ అయింది. ఇప్పుడు నువ్వు చేసిన పని వీళ్ళు చేస్తారని నువ్వు అనడమే నీకు. పోలీసుల కారులో గంజాయి దొరికిందని, పోలీసులే గంజాయి అమ్ముతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అందులో వాస్తవం లేకపోతే పోలీసులను ఎందుకు వీఆర్కు పంపించారని ప్రశ్నించారు. మరొకరిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని ప్రశ్నించారు. చిలకలూరిపేట, రేపల్లె, సత్తెనపల్లిలో పేకట క్లబ్బులు నడుస్తున్నాయని, అందులో ఐజీకి వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. పోలీసు వారే సరఫరా చేస్తున్నారు వ్యానుల్లో, ఇది నా ఆరోపణ కాదని చెప్పనండి. పోలీసు వ్యానుల్లో గంజాయి పొట్లాలు దొరుకుతాయి, పెద్ద పెద్ద బస్తాలు దొరుకుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు హోంమంత్రి గారు ఏం చెప్పారు? 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తామన్నారు, గంజాయి లేని రాష్ట్రంగా చేస్తామన్నారు. 100 రోజులు కాదు, 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి, ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికింది. సాక్షాత్తు పోలీసులే గంజాయిని అమ్మి డబ్బులు సంపాదించాలనేటువంటి భావనతో ఇవాళ పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోమని మనం వచ్చాం. ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్ముకొని పోలీసులే డబ్బులు సంపాదించి ఐజీ లాంటి వారికి ఓటాలు ఇస్తున్నారు. 3 చోట్ల సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. వైసీపీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకుని హైకోర్టును ఆశ్రయించాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఏపీ ప్రభుత్వం వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తోందని పిటిషన్లో వెల్లడించింది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వాయిస్ ను అణిచివేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారిక హ్యాండిల్స్ నుంచి ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లలో వందలాది పోస్టులు బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని అన్నారు. కోర్టు ఆదేశం కూడా లేకుండానే పోస్టులు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసులో అరెస్టైన సాదిక్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు. సౌజన్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె భర్త జగదీష్ రెడ్డిని చంపేశాడని వెల్లడించారు. విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి సాదిక్ హత్య చేశాడని వివరించారు. షూటింగ్ ట్రైనింగ్ పేరుతో సౌజన్య కుటుంబంతో పరిచయం ఏర్పరచుకుని ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడన్నాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు జగదీష్ రెడ్డి హత్యకు కుట్ర చేశాడని తెలిపారు. గత ఫిబ్రవరిలో ఇంట్లో గొడవ జరగడంతో జగదీష్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడని చెప్పారు. జగదీష్ మృతి తర్వాత సౌజన్య ఆమె కుమారుణ్ణి బెదిరించి నిర్బంధించాడని, డబ్బు, బంగారం, బ్యాంక్ ఖాతాలు, ఆస్తి పత్రాలు లాక్కోవడానికి ప్రయత్నించాడని తెలిపారు. ఇస్లాం మత ఆచారాలు పాటించాలని, ఉర్దూ నేర్చుకోవాలని వారిపై ఒత్తిడి తెచ్చాడని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. సాదిక్పై సంచలన కామెంట్స్ చేశాడు నూకరాజు మనవడు రియాన్ష్. ప్రోటీన్ షేక్లో కెమికల్స్ మిక్స్ చేసి తన నాన్నను చంపేశాడని తెలిపాడు. కుటుంబాన్ని దూరం చేసిన సాదిక్ను వదలొద్దని ప్రభుత్వాన్ని కోరాడు. అతడితో
3వ క్లాస్ నుంచి పరిచయం ఉందన్నాడు. గతంలో సాదిక్ తన స్కూల్లో పనిచేసేవాడని, అక్కడ ఉద్యోగం నుంచి తీసేస్తే అకాడమీకి రమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చాడన్నారు. అలా మమ్మీతో పరిచయం ఏర్పరచుకుని టార్చర్ చేశాడని తెలిపాడు. ఎవరికైనా చెబితే తనని టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని బెదిరించేవాడన్నాడు బాలుడు. కబూరి రియాన్స్ కార్తియారెడ్డి. నేను ఇప్పుడు 5th క్లాస్లో స్టడీ చేస్తున్నాను. నేను లక్ష్య స్కూల్లో చదువుతాను. నాకు థర్డ్ క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చాడు. నా అకాడమీకి రారు అని ఇచ్చాడు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యాడు. అప్పటి నుంచి మమ్మీని తమ కోడల్ని ఓ కూతుర్లా చూసుకున్నామని చెప్పుకొచ్చారు వైసీపీ నేత జోగి రమేష్. పెళ్లైన కొద్ది కాలానికే తన కొడుకు రాజీవ్, కోడలు మేఘన మధ్య పొరపచ్చాలొచ్చాయని, తాము మాత్రం కోడల్ని ఎంతో గౌరవంగా చూసుకున్నామని అన్నారు జోగి రమేష్. అయితే ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు ఆయన కోడలు మేఘన. ఇవన్నీ పై మాటలేనని ఆమె ఖండించారు. రాజీవ్ నా కుమారుడు, మేఘన నా కూతురుతో సమానం. ఎందుకంటే ఉన్నది కొన్ని రోజులైనా కన్న కూతురు కన్నా మిన్నగానే చూసుకున్నాం. ఎక్కడా ఏ పొరపచ్చాలు మా మధ్య అయితే ఎక్కడా లేవు. రాజీవ్ మేఘన మధ్య ఉన్న విభేదాలు అవ్వచ్చు, పొరపచ్చాలు అవ్వచ్చు, మాట తేడా అవ్వచ్చు, వాళ్ళ మధ్య ఉంటే ఉండవచ్చు. మేము మా కుటుంబం చక్కగా గౌరవించడం, చక్కగా సొంత కూతురులాగా నేను కానీ నా భార్య చూసుకున్నాం. ఈ పరిస్థితుల్లో వాళ్ళ మధ్యన విభేదాలకి ఆ తర్వాత రాజీవ్ డైవర్షన్ పిటిషన్ ఇవ్వటం, ఆ తర్వాత మా మీద కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, గొడవలు రావడం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళు ఏదో విడిపోతున్నారు. బట్ ఇప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చాయి? అసలు ప్రాబ్లం ఏంటి? నేను చేసిన తప్పేంటి? అసలు విషయాలని పక్కన పెట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడనమాట. అది క్లియర్ గా మీ అందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అసలు నిన్న మాట్లాడిన దాంట్లో నాకు అది చాలా అసలు నేను ఇవాళ వచ్చి మీ అందరి ముందుకు నేను మాట్లాడాలి, మీడియాలోకి రావాలి అని ఏ ఆడపిల్ల అనుకోదు. బట్ నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న జోగి రమేష్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే అతను చేసిన అన్యాయము, వాళ్ళ ఇంట్లో నేను ఎదుర్కొన్న సమస్యలను పక్కన పెట్టి ఆయన సింపతి గెయిన్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఇది రాజకీయ కోణంలోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. మంత్రి సత్యకుమార్ ను కలిసిన జూడాలు సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. స్టైఫెండ్ పెంచాలన్న జూడాల డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో స్టైఫెండ్ ఎలా ఇస్తున్నారో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక అంశాలను ప్రస్తావించింది. మద్యం రవాణాలో 11,95,00,000 రూపాయలు కారుమూరి ఖాతాలోకి వెళ్లినట్లు ఈడీ పేర్కొంది. మొత్తం 18,09,00,000 రూపాయల మేర మనీ లాండరింగ్ జరిగినట్లు కారుమూరి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కారుమూరి నాగేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారని, అక్రమ నగదుతో అప్పులు తీర్చారని, స్థిరాస్తులు కొనుగోలు చేశారని తేల్చి చెప్పింది. పుట్టినరోజు వేడుకలకు ఖరీదైన వాచీలు కొనుగోలుకు, విమాన ఛార్జీలకు నగదు వినియోగించినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. మరోవైపు రాజ్కేశ్రెడ్డికి నెలకు 50 లక్షల రూపాయల నుంచి 60 లక్షల వరకు చెల్లింపులు జరిగాయని స్పష్టం చేసింది. లిక్కర్ రవాణా కేసులో కారుమూరికి ఇప్పటికే 10 నోటీసులు ఇచ్చామని, దర్యాప్తును అడ్డుకునేందుకు విచారణకు రాకుండా తప్పించుకుని తిరిగారని కారుమూరి రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. మద్యం రవాణా కాంట్రాక్టులతో సంపాదించిన అక్రమ నగదును కారుమూరి తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించారని తెలిపింది. సబ్ కాంట్రాక్టుల నుంచి 50% వాటా వసూలు చేశారని, అక్రమ నగదుతో మైనింగ్ లీజ్ హక్కులు పొందినట్లు గుర్తించామని ఈడీ తేల్చి చెప్పింది. మద్యం రవాణాలో ఒక్కో కేసుకు కిలోమీటర్కు 13 రూపాయల చొప్పున వసూలు చేశారని, సిగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్ పేరుతో సబ్ కాంట్రాక్ట్ పొందారని, వచ్చిన ఆదాయంలో 85% కారుమూరి కుటుంబానికి, 5% సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని ఈడీ అధికారులు కారుమూరి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. బీహార్లో బీపీఎస్సీ పరీక్షల వివాదంపై విద్యార్థుల ఆందోళన
తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పాట్నాలో ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను దాటేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలీసులపై కొందరు విద్యార్థులు రాళ్లు రువ్వారు. గాంధీ మైదాన్ నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి డాగ్ బంగ్లా చౌక్కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విద్యార్థులు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. పోలీసులు వాటర్ కెనాల్లను ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలను రంగంలోకి దించారు.